27వ కీర్తన 8వ చరణంలో మనం చదివితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా. చాలాసార్లు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, చాలా మందిని దేవుని మందిరానికి వెళ్తున్న పిల్లలు చూసి కూడా చాలా మంది అనుకుంటారు, వీళ్ళకి ఏమన్నా పిచ్చి పట్టిందా, వీళ్ళు ఏమన్నా మతంలో దిగిపోయారా, వీళ్ళకి ఏం పని ఉందో అంతమంది ప్రతి ఆదివారం ఆరాధనని వెళ్ళిపోతారు, ప్రతి వారం ఉపవాసకుడికని వెళ్ళిపోతారు, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ప్రార్థనని వెళ్ళిపోతారు. ఆదివారం వస్తే చాలు వారి పనులు వ్యాపారాలు మరి అన్నింటినీ విడిచిపెట్టి మరి దేవుని మందిరం అని వెళ్ళిపోతారు. అసలు ఆ మందిరంలో ఏముందంట, ఆ మందిరానికి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, అసలు ఆ మందిరంలో ఏం దొరుకుతుంది, మందిరానికి వెళ్ళటం వలన ప్రయోజనం ఏంటి అని కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ చరణం. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసెదవు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్తే మొదటగా నీకు దొరికేది ఏంటంటే పరలోకం వెళ్ళే మార్గం నీకు తెలుస్తుంది. అంటే జీవ మార్గం, యుగ యుగాలు ఉండే మార్గం, అంటే స్వర్గానికి వెళ్ళే మార్గం, నిత్య జీవానికి వెళ్ళాలంటే అది మామూలుగా ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఊరికినే వెళ్ళిపోం. కానీ ఆ లోకానికి వెళ్ళాలంటే ఒక దారి ఉంది, ఆ లోకానికి వెళ్ళాలంటే ఒక కట్టడం ఉంది, ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ప్రియుల దేవుని కొరకు మనము నడవలసిన మార్గాలు ఉన్నాయి. ఈ రోజున బైబిల్ అయితే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్తే మొదటగా నీకు తెలిసేది ఏంటంటే జీవ మార్గము, పరలోకి వెళ్ళే మార్గం. అంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రియులారా మన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇందులో ఉన్న ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకుండా పరలోకం తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం తెలవాలంటే నువ్వు దేవుని మార్గానికి వెళ్తే తెలుస్తుందని. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా పరలోకం మనం వెళ్ళలేము. అది దేవుని సన్నిధికి వెళ్తేనే దాన్ని దేవుడు నీకు ఆ మార్గాన్ని తెలియజేస్తాడు. అందుకనే అంటాడు యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో, దేవుని సన్నిధి పరలోకానికి గమనించండి. పరలోకం వెళ్ళాలంటే గుమ్మం ఏంటంటే మందిరం గుమ్మం. మందిరంలోనికి వచ్చిన వాళ్ళకి పరలోకం వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని తెలియజేస్తాడు. కనుక ఈ లోకంలో మన పిల్లల కోసం సంపాదిస్తున్నాం, మన ఉండటం కోసం సంపాదిస్తున్నాం, మన బతుకుదెరువు కోసం సంపాదిస్తున్నాం. కానీ ఈ శరీరాన్ని విడిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్ళదని మాత్రం నీకు ఆలోచన లేదు. అయితే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా నీకు పరలోకం ఉంది. ఈ లోకంలోనే కాదు, మరణమైన జీవమైన నేను నీతో ఉంటానని యేసయ్య చెప్పాడు. కనుక పరలోకం వెళ్ళే మార్గాన్ని ఒకటి నీకు తెలియజేస్తాను. రెండోది అంటాడు, ఆయన సన్నిధికి వెళ్తే ఏముందంటే సంపూర్ణమైన సంతోషం ఉందంటే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, ఎంతో మంది ఆస్తున్న వాళ్ళు, ఎంతో మంది మంచి మంచి ఉద్యోగస్తులు, ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది ఇంజనీర్లు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు సమాధానం లేక ఆత్మహత్యలు చేసుకుని ఉరిపోసుకున్న వాళ్ళు ఉన్నారు, మందు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటయ్యా అంటే అంటారు, మాకు సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకు సమాధానం లేదంటే కుటుంబంలో ఉన్న అప్పులు కావచ్చు, కుటుంబంలో ఉన్న అనారోగ్యం కావచ్చు, భార్యాభర్తల మధ్య వచ్చే కలహాలు కావచ్చు, శత్రువులు పెట్టే బాధలు కావచ్చు, శాతాను దెయ్యపు శక్తుల ప్రభావం కావచ్చు. ఏం చేస్తున్నాయంటే కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాయి. ఆ సమాధానం నీకు కావాలంటే అది ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ బలహీనతున్నా, ఏ అప్పులున్నా, ఏ అనారోగ్యాలున్నా, ఏ శత్రువుల సమస్యలు ఉన్నా ఆయన నీకేమిస్తారంటే ఆయన కాపుదల నుంచి నీకు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే 91వ కీర్తనలో అంటాడు, మహోన్నతుని చోటను నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట కూడా ఆయనే. కింద వచ్చిన వాళ్ళు ఉంటది, చీకటిలో సంచరించు తెగులకైనను మంది ఆడమందు పాటు చేయి రోగములకైనను నువ్వు భయపడకుండవు. దేవునికి స్తోత్రం. మన మరణాన్ని తప్పించగలిగినది కూడా ఆయన సన్నిధే. మరణాన్ని కొట్టేసేది, శోధన కొట్టేసేది, మన మరణాన్ని తప్పించగలిగినది కూడా ఆయన సన్నిధే.
రాజుల రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రియులారా యెషయా ప్రవక్త నువ్వు చనిపోతావు, రేపే చనిపోతావు, నీకు ఇక టైం లేదు, నీళ్లు చక్కబెట్టుకోమని డాక్టర్లు చెప్పేశారు. ప్రవక్త చెప్పాడు, యెషయా దేవుని సేవకుడు కూడా చెప్పేశాడు, ఇక రేపే నీ టైం అయిపోయింది, ఇక లేదు అన్నారు. కొంతమంది అంటారు వాడి నోకలు అయిపోయింది, వాడి టైం అయిపోయింది, ఇక భూమి మీద అంటారు. అయితే హిజ్కియా ఏం చేయడం మొదలు పెట్టాడంటే డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ప్రియులారా పాస్టర్ గారు కూడా ఏమి చెప్పలేమన్నారు. లోకంలో వారందరూ చేతులు ఎత్తారు. ఆయన ఒక రాజు, కొన్ని వందల మంది డాక్టర్లు ఉన్నారు, కానీ నువ్వు బతకడం కష్టం అన్నారు. అయితే ఆ హిజ్కియా ఏం చేశాడంటే ఆ సమయంలో గోడ తట్టంటే దేవుడి తట్టు ముఖం తిప్పుకున్నాక దేవుడి వైపు తన హృదయాన్ని తీసుకొని కన్నీటితో ప్రార్థన చేసి అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా బతికాను, నువ్వు ఆరోగ్యం ఇచ్చినాడు, బలం ఇచ్చినప్పుడు నీతోటే ఉన్నాను కదా, నువ్వు నన్ను ఇలా విడిచిపెడతావా ప్రభా, నాకు ఆయుష్ను దయచేవా అని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు. అతని రాజ్యము, అతని బలము, అతని డబ్బు అతనికి ఆయుష్ను ఇవ్వలేదు, కానీ ఏది ఆయుష్ను ఇచ్చిందో తెలుసా, ఆయన సన్నిధి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అటువంటి సన్నిధిని విడిచి, అటువంటి మందిరాన్ని విడిచి, దేవుని కాపుదల, దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నతను విడిచి లోకంలోనికి వెళ్ళి సమాధానం కొరకు ఎత్తుకే వాళ్ళు ఉన్నారు, లోకంలోనికి వెళ్ళి ఆరోగ్యం కొరకు ఎత్తుకే వాళ్ళు ఉన్నారు, లోకంలోనికి వెళ్ళి ఆస్తులు దొరుకుతాయని ప్రియులారా దేవుని సన్నిధి విడిచి ప్రయాసపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఈ లోకంలో ఏది ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి తప్ప మనంతటా మనం ఏది కూడా ఇవ్వలేము. అందుకని ప్రవక్త ఎత్తికెళ్ళంటాడు, ఆయన సన్నిధికి వస్తేనంట రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను దేవుడు నీకు ఇస్తాడంటండి. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధికి వస్తే ఏమిస్తాడు దేవుడు? మనలో ఉన్న కఠినమైన హృదయాన్ని, మనలో ఉన్న పాషాణమైన హృదయాన్ని, మనలో ఉన్న కోపాన్ని, మనలో ఉన్న పాపాన్ని ఎప్పుడు దేవుడు తీసేస్తాడంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనలో ఉన్న ఆ పాషాణమైన, అపవిత్రమైన, ఆ పనికిరాని అలవాట్లు, ఆలోచన తీసుకొచ్చే ఆ మనస్సును దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం పోతుందో తెలుసా, నువ్వు ఆయన సన్నిధికి రా, నువ్వు ఏ అలవాటులో ఉన్నా, ఏ తలంపులో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఏ శాపములో ఉన్నా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు నీలో ఉన్న చెడు అలవాట్లన్నీ నీకు తెలియకుండానే నీలో నుండి అవి బయటికి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. భక్సింగ్ గారు అనే దైవజనుడు 10,000కు పైగా సంఘాలు కట్టిన దైవ సేవకుడు, గొప్ప సేవకుడు, పరిచర్య ఎక్కడ సేవ చేసినప్పుడు చాలా మోకాళ్ళ చేసిన సేవకుడు. ఆయన షిప్ లో ప్రయాణం చేస్తూ చక్కగా ఎవరి కాలంలో ఉండి మందు తాగుతూ ఉన్నాడు. ఆయన ఫ్రెండ్ పిలిచాడు, ఇవాళ ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, రారా వెళ్దామంటే నేను రాని గారు వెళ్ళమంటే ఆ పక్కన నా స్నేహితుడు బలవంతం పెట్టి నువ్వు రావాలి, ఒక శాశ్వతిగా రావాలని మందు తాగిన అయినా పర్లేరా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ బస్ సింగర్గా మారకముందు ఆ సింగర్ని రెక్కపట్టుకుని వారికి తీసుకుని బతిమాలి వారికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయనంట వెనకాల బెంచ్లో కూర్చున్నాడంట. ఎందుకు ఎదరు కూర్చోవడానికి నేను ఈ తప్పు చేసిన వాసన ఎందుకులే, నేను ఏదో చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, కేకలేస్తారు అనుకుని ఆయన ఎందుకు వచ్చిందని వెనకాల బెంచ్లో కూర్చొని ఆయన ఉన్నాడు. అయితే సేవకుడు వాక్యం చెప్పాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఆరాధన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థనల పాటు ఆరాధిస్తున్నాడు. ఆ ఆరాధనలో పరిశుద్ధాత్మ ఆయన తాకగానే ఆయన తెలియకుండానే మోకాళ్ళ మీద పడాక ఏడుస్తూ ఉన్నాడంటే కన్నీరు పెడుతున్నాడంట. ప్రార్థన అయింది, ఆరాధన అయిపోయింది, కానీ ఏడుపు ఆగుతులే. ఎవరు ఏడుస్తున్నారంట, ఎవరు ఎలా ఉన్నారంటే ఆయన మోకాళ్ళ మీద పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యా నేను తప్పు చేశాను ప్రభా, నేను గొప్పవాడు. ఆయన దేవుడు ఆ రోజున పట్టుకున్నాడు. 10,000కు పైగా సంఘాలు కట్టాడు. భక్త సింగ్ అంటే వీళ్ళ మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అది కాకపోతే ఒక మందు తాగి అలవాటు ఉండే, కానీ అలాంటి వ్యక్తిని మందిరాన్ని తీసుకొస్తే దేవుడు అలాంటి వాటిని కొన్ని లక్షల మంది ఆత్మలను రక్షించే సేవకుడిగా దేవుడు తయారు చేశాడు. ఎలా మారగలిగారంటే దేవుడి ఆత్మ ఆయన పట్టుకుని, మనం చెప్తే మనం పట్టుకుంటే ఏమో, దేవుడు పట్టుకుంటే మనం మారగలం. ఎందుకంటే కనుక మన హృదయాలను మారుస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, మనకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు,
నీ పరిస్థితులు బాగోకపోతే నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి వస్తే ఏమి దొరుకుతుందంటారు?